ఏపీ మంత్రివర్గంలో కీలక మార్పులు బీజేపీ తరపున మరో మంత్రి పదవి అనేది ఇవ్వబోతున్నారా? దాని గురించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు కీలకమైన విషయం. అయితే ఇక్కడ మంత్రివర్గంలోకి ఆల్రెడీ జనసేన తరపు నుంచి 4వ మంత్రిగా నాగబాబు గారికి అవకాశం ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాటిచ్చి లిఖితపూర్వకంగా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేటెడ్ గా తీసుకొని అక్కడి నుంచి మంత్రివర్గంలోకి చోటు ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే కూడా మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీ ఏదైతే ఉందో ఆ ఒక స్థానం భర్తీ అనేది నాగబాబు గారికి ఇవ్వబోతున్నట్టు దాదాపుగా 7 నెలల కిందటనే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యి దగ్గరగా 2 నెలల సమయం అయితే అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు మంత్రి పదవి మీద ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకి బీజేపీ కేంద్ర పెద్దల తరపు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకొక మంత్రి పదవి అనేది కావాలి అనేటట్టు ఒక చర్చ డిమాండ్ అనేది తెర మీదకి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ టీడీపీ పార్టీకి కూడా కీలకంగా చూసుకుంటే కూటమి తరపు నుంచి కేంద్రంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి అదే బీజేపీ పార్టీకి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా 2 మంత్రి పదవులు ఉంటే బాగుంటుంది, పార్టీ కూడా కొంత సపోర్ట్ ఉంటుంది అనే నేపథ్యంలో బీజేపీ పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడుతో చర్చలు సంప్రదింపులు నడుపుతున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అయితే బీజేపీలో మంత్రి పదవి ప్రస్తుతానికైతే సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఇవ్వడం జరిగింది. మరి కొత్తగా బీజేపీలో ఎవరికి ఇస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకమైన విషయంగా మారింది. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీకి మంత్రి పదవి ఇవ్వాలనంటే ఖచ్చితంగా క్యాబినెట్ లో నుంచి ఎవరో ఒకరిని బయటకు తప్పించాలి అనేది ఒక ప్రధానమైన అంశంగా మారుతుంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే చాలా మంది మంత్రులు ఉన్నారు. అందులో కొంతమంది మంత్రులు 3 మంత్రుల పేర్లు అయితే చాలా బలంగా వినబడుతున్నాయి. వీళ్ళు పని విషయంలో కానీ, ఫైల్స్ విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ వాళ్ళ శాఖకి వాళ్ళు పూర్తి స్థాయిలో 100కి 100% సరిగ్గా పనిచేయలేకపోతున్నారు, సరిగ్గా దానికి వాళ్ళు కట్టుబడి ఉండలేకపోతున్నారని చెప్పి గతంలోనే కొన్ని వార్తలు రావడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక మంత్రి, గోదావరి జిల్లాకు చెందిన ఒక మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, ఈ 3 మంత్రుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి చాలా కీలకంగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తనకున్న రాజకీయ పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు కూడా మంత్రుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఫైల్స్ క్లియరింగ్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాని మీద ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ మంత్రి గురించి పూర్తి రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు ఆయన తెప్పించుకొని పరిశీలించడం జరుగుతుంది. అయితే అందరిలో కూడా ఈ 3 మంత్రులు చాలా లీడింగ్ లోకి రావడం జరుగుతుంది. వీళ్ళు పనిలో కొంత వెనకబాటులో ఉన్నారు, అంత పర్ఫార్మెన్స్ అనేది కనిపించడం లేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది జరిగితే మాత్రం మొట్టమొదటిగా మంత్రివర్గంలో నుండి బయటికి తొలగించేది వీళ్ళ 3ని అని చెప్పి చాలా క్లియర్ కట్ గా మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఒక మంత్రి, గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి, వీళ్ళ 3ని కూడా మంత్రి వర్గంలో నుంచి తప్పించే అవకాశం అవుతుంది. కానీ ఇప్పుడే ప్రభుత్వం వచ్చి రేపు జూన్ 12వ తారీఖు ఏడాది పూర్తి అవుతుంది. కాబట్టి ఏడాదిలోనే వీళ్ళ 3ని తీసినట్లయితే కొంత అసంతృప్తి భావం అనేది ఎక్కువ అవుద్ది, ప్రజల్లో కూడా కొంత నెగిటివిటీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొంత రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు వేచి చూద్దామా లేదనంటే ఇప్పుడే చేద్దామనే సందిగ్ధతలో చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనలో పడినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ నాగబాబు గారికి ఆల్రెడీ ఉన్న మంత్రివర్గంలో ఏదైతే ఒక స్థానం ఖాళీగా ఉందో అది ఆయనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అని తేలిపోయింది. కానీ ఎప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనే దాని మీద ఇంకా పూర్తి వివరణ అయితే రాలేదు. కానీ ఇదే సమయంలో బీజేపీ కూడా తమకు కూడా ఒక మంత్రి పదవి కావాలి, ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇంకొకటి మంత్రి పదవి ఇచ్చినట్లయితే 2 మంత్రి పదవులు అవుతాయని చెప్పి బీజేపీ అయితే కొంత చర్చలు సంప్రదింపులు జరుపుతుంది. మరి బీజేపీకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో 3 మంత్రులను అయితే ఎలాగో తీసేస్తారనే కొంత పేరు అయితే వస్తుంది. అందులో ఎవరిని తీస్తే ఆ ప్లేస్ లోకి ఈ బీజేపీ మంత్రి వస్తారనేది మనం అయితే చూడాలి. కానీ బీజేపీ నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుద్ది అనేది కూడా కొంత ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే కేవలం వాళ్ళు గెలిచింది 8 ఎమ్మెల్యే సీట్లు, మిగిలిన 1-2 ఎంపీలు మాత్రమే గెలవడం జరిగింది. ఏది ఏమైనా సరే మరి బీజేపీకి కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం అనేది దొరుకుతుందా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఆల్రెడీ నాగబాబు గారికి కన్ఫర్మ్ అయింది, కానీ ఆయన ఇంకా మంత్రి పదవి అనేది చేపట్టలేదు. ఇంకోవైపు బీజేపీ తరపు నుంచి కూడా ఆశించడం జరుగుతుంది. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఈ 2 మంత్రి పదవులు కూడా ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది అనేటట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మరి బీజేపీకి బెర్త్ కన్ఫర్మ్ అవుద్దా లేదనేది మనం అయితే కొద్ది రోజులు వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది.